guys, welcome to Smart Education. సో వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. సో గత వీడియోలలో మీరు టెట్కి సంబంధించిన ప్రాసెస్, డీటెయిల్డ్ నోటిఫికేషన్, అలాగే ఇన్స్ట్రక్షన్స్, దాంతోపాటుగా మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫ్రీగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే టెట్కి సంబంధించిన సిలబస్ ఏంటి, పేపర్ 1 పేపర్ 2 అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ మోడల్ కానీ అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఈ థంబ్నెయిల్లో ఈ వీడియో చూడండి. టెట్లో ఎన్ని మార్కులు వస్తే డిఎస్సిలో ఎన్ని మార్కులు కలుపుతారు, టెట్ మార్కుల నుండి 20% వేటేజ్ డిఎస్సి మార్కులకి కలిపే ప్రక్రియను తెలుసుకుందాం. సో టెట్ అప్లై చేస్తున్నారండి. టెట్ అప్లై చేసిన వెంటనే అయిపోలేదు. సో మరి టెట్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి అనేది కూడా ఒక గోల్ సెట్టింగ్ మనకు ఉండాలి. అందుకే ఫస్ట్ మనం ఒక మంచి గోల్ పెట్టుకొని చదివితేనే కానీ ఆ గమ్యంని మనం త్వరగా చేరుకోగలుగుతాం. కాబట్టి గమ్యం ఏంటో మనకు తెలియాలి ఫస్ట్. సో ఫస్ట్ ఈ టెట్ డిఎస్సి అనేది ఒక టీచర్ ఉద్యోగం పొందడానికి కావాల్సిన ఫైనల్ మ్యాచ్లు అన్నమాట. టెట్ అనేది ఒక ఫైనల్ మ్యాచ్ అయితే డిఎస్సి అనేది ఒక ఫైనల్ మ్యాచ్. ఈ 2 మ్యాచ్లలో మనం సక్సెస్ఫుల్గా గెలిచినాం అనుకోండి, ఇక టీచర్ ఉద్యోగం మీదే. పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా, కొత్తగా రాసే వాళ్ళకి తెలుసో తెలియకో నేను అందుకే చెప్తున్నాను. టెట్కి సంబంధించి 20% వేటేజ్ మార్కులు, 20% మార్క్స్ డిఎస్సిలో కలుస్తాయి. డిఎస్సి అనేది ఇప్పుడు టెట్ అనేది 150 మార్కులకు ఉంటే డిఎస్సి అనేది 80 మార్కులకే ఉంటుంది. అలాగే 20 మార్కులు టెట్ నుండి తీసుకోబడతాయి. మరి మనకు టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో ఎన్ని మార్క్స్ కలుస్తాయి అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ అసలు క్వాలిఫై కావడానికి, టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి రాయడానికి క్వాలిఫై అవ్వాల్సిన మార్క్స్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వికలాంగులకు 60 మార్కులు రావాలి. 150 మార్కులకు 60 మార్కులు రావాలి. 60 లేదా 60 కంటే పైన వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. దాంతో పాటుగా మనకి అలాగే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వ్యక్తులకు 75 మార్క్స్ రావాలి. 150కి 75 మార్క్స్ ఆర్ ఎబో రావాలి. ఓసీ కేటగిరీ, జనరల్ కేటగిరీ వాళ్ళకు 90 మార్క్స్ రావాలి. ఇలా టెట్లో ఇది క్వాలిఫై అయ్యే మార్క్స్ మాత్రమే. ఈ మార్క్స్ మరి క్వాలిఫై అయిన మార్క్స్తోని కూడా డిఎస్సిలో మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, ఇంకా మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే ఇంకా ఎంత ఎక్కువ డిఎస్సికి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెట్ మార్క్స్ 20% ఆఫ్ వేటేజ్ మార్క్స్. టెట్ మార్క్స్ 51 అయితే మీకు క్వాలిఫై ఎవ్వరికి లేదండి. 60 నుండి చూసుకుందాం మనం. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు, ఆ ఎస్సీ ఎస్టీ కేటగిరీ, అలాగే పీఏడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఒకవేళ 60 మార్కులు వచ్చినాయి అనుకోండి, క్వాలిఫై అయిన డిఎస్సి రాయొచ్చు. వాళ్ళకు 8 మార్కులు టెట్ నుండి డిఎస్సి ఎగ్జామ్లో యాడ్ అవుతాయి. డిఎస్సిలో ఫర్ సపోజ్ ఐటీకి మీకు 60 వచ్చినాయి అనుకోండి, ఈ 8 కూడా యాడ్ అయ్యి 68 మార్క్స్కి మీకు అదే అవుతుంది. 61 వస్తే 8.133. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను డెసిమల్ పాయింట్స్ కూడా పెట్టాను. చిన్న పాయింట్ తోటి కూడా టీచర్ ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు 100ల్లో ఉన్నారు. కావున టెట్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిఎస్సిలో జాబ్ కొట్టడానికి, డిఎస్సి ఎగ్జామ్లో కాంపిటీషన్ చాలా బాగుంటుంది కాబట్టి, బాగా హెవీ కాంపిటీషన్ ఉంటుంది, పోస్టులు తక్కువ ఉంటాయి కాబట్టి టెట్లో మంచి స్కోర్ ఉండాలి. 61 వస్తే 62, 63 చూడండి 84. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 వస్తే 8 మార్కులు యాడ్ అవుతాయి. అలాగే బీసీ వాళ్ళు మరి క్వాలిఫై కావాలి అంటే, బీసీ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై కావాలంటే మాకు కావాల్సిన మార్క్స్ 75 అంటే వాళ్ళు క్వాలిఫై అయితే 10 మార్కులు డిఎస్సికి యాడ్ అవుతాయి. అలాగే ఓపెన్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయితే 12 మార్కులు డిఎస్సికి యాడ్ అవుతాయి. సో కానీ ఒకవేళ మీరు ఇక్కడ 90కి క్వాలిఫై అయ్యాం కదా అని 90కి మీరు గోల్ పెట్టుకోకండి. 75 క్వాలిఫై కదా అని చెప్పి 75కి గోల్ పెట్టుకోకండి. 75 అంటే ఓన్లీ కేవలం 10 మార్కులే కలుస్తాయి మీకు అక్కడ. కాబట్టి మీరు ఎప్పుడు కూడా 100 మార్క్స్, 120 మార్క్స్, 130 మార్క్స్ ఈ విధంగా పెట్టుకోండి. ఒకవేళ మీకు టెట్లో 100 మార్కులు వచ్చాయనుకోండి, 13 మార్కులు కలుస్తాయి. అలాగే 110 వచ్చినాయి అనుకోండి, 14.66. ఇట్లా 120 మార్కులు ఒకవేళ వచ్చినాయి అనుకోండి మీకు టెట్లో 16 మార్క్స్ మీకు డిఎస్సిలో కలుస్తాయి. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి రాసిన వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలుసు. ఎవరికైతే ఇంకా తెలియదో వాళ్ళు
తెలియని వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లింక్ షేర్ చేయండి. సో ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్, 60 నుండి చూసుకోవాలి మీరు. 60 అంటే 8 మార్కులు, 70 అంటే 9 మార్కులు 9.3, అలాగే 80 అంటే మళ్ళీ 10 మార్కులు. ఆ విధంగా మీకు ఎంత మేరకు అయితే అంత మేరకు చూడండి. అట్లయితే ఇక్కడ చూడండి 150 మార్కులకి ఎంత ఉంటుంది, 150 మార్కులకు కరెక్ట్ 20 మార్కులు. కానీ 150/150 ఎవరికి రావులేండి. ఓకే, పర్లేదు, ఎంత జీనియస్ అయినప్పటికీ అంత స్కోర్ చేయడం అనేది చాలా ఇబ్బంది. ఇప్పుడు మనకున్న 50 రోజులు ఉన్నదండి, ఎటు చేసి 50 రోజులు ఉన్నది. పేపర్ 1 వాళ్ళైనా, పేపర్ 2 వాళ్ళైనా, లాంగ్వేజ్ పండిట్స్ అయినా ఎవరైనా కానీ మీరు తలుచుకుంటే ప్రతి టాపిక్కి ప్రతి 30 మార్కులకు గాను ఒక 10 రోజులుగా పెట్టుకోండి. లాంగ్వేజ్ 1కి 10 రోజులు, లాంగ్వేజ్ 2కి 10 రోజులు, అదేవిధంగా మీరు కంటెంట్కి 10 రోజులు, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి 10 రోజులు పెట్టుకోండి. అలాగే మన స్మార్ట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మనం రెగ్యులర్గా ఇంపార్టెంట్ నోట్సెస్, స్లిప్ టెస్ట్స్ పీడిఎఫ్ రూపంలో ఉండే టెట్కి సంబంధించిన, అలాగే డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము. ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తూ ఉంటాము. తెలుగు మీడియం బుక్స్ చదివే వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం చదివి ఉన్నాం, మాకు తెలుగులో ఇంగ్లీష్లో బుక్స్ దొరకట్లేదు అన్నా కూడా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్తో పాటు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఈ వెయిటేజ్ ఎవరికైతే తెలియదో కంపల్సరీ మీరు తెలుసుకోండి. టెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. టెట్ మార్క్స్ చాలా ఎక్కువగా ఉంటే మనకి డిఎస్సికి అంత హెల్ప్ఫుల్ అవుతుంది స్కోర్కి. కేవలం 1 మార్క్, 0.1 మార్క్స్, 0.5 మార్క్స్ తోటి కూడా జాబ్స్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు టెట్లో ఎంత మేరకు ఎక్కువైతే అంత మేరకు ఎక్కువ మార్క్స్, క్వాలిఫై కోసం చూడకండి. ఇక్కడ క్వాలిఫై కోసం అసలు చూడకండి, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేద్దామని చూడండి. మీరు ఎక్కువ గోల్ పెట్టుకుంటేనే కొంచెం నార్మల్ వరకైనా రీచ్ అవుతారు. మీరు పెట్టుకోవడమే క్వాలిఫైకి పెట్టుకుంటే క్వాలిఫై కాకపోవచ్చు, అప్పుడు మీరు డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. కాబట్టి గోల్ సెట్టింగ్ పెద్దగా ఉండాలి. ఆల్వేస్ డ్రీమ్ బిగ్ అంటారు కదా, సో ఆ విధంగా మీరు చేయండి. ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. తెలియని వారికి ఇది మన ఛానల్ లింక్ని వాళ్ళకి షేర్ చేయండి. మన స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ టీచర్ జాబ్ పొందే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.